హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు భగవంతుడు ఉండారంటే చెప్తారు కదా, ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు? భగవంతుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంటారు? సో భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ఎక్కడ లేడు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎందుకంటే భగవంతుడికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, ఆయనకి రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి, రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో మీరు చూస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పురుష సూక్తం అని ఒక శాస్త్రం ఉందన్నమాట. దాంట్లో ఏం చెప్తారంటే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిన్ విశ్వతో వృత్వ అత్యధిష్ట దశ అంగుళం. మీన్స్ ఇక్కడ భగవంతుడికి అనేకమైనటువంటి శిరస్సులు, కళ్ళు, చేతులు, కాళ్ళు, శరీర భాగాలు అన్నీ కూడా అన్లిమిటెడ్, అనంతంగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ దశ అంగుళం అంటే ఎవ్రీ మైన్యూట్, ప్రతి అణువు నుంచి విభూ దాకా అంతటా నిండిపోయి ఉన్నాడు అనమాట. అందుకే ఆయనని విష్ణువు అంటారు. విష్ణువు అంటే విశ్వవ్యాప్తి, విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు అనమాట. ఇదే క్వశ్చన్ హిరణ్యకశిపుడు కూడా అడిగాడు కదా, ఏమని? ప్రహ్లాదుని, ఈ భగవంతుడు ఎక్కడరా ఉన్నాడు అని అడిగాడు. అడిగితే ఏమైపోయింది? స్తంభంలో నుంచి బయటకు వచ్చారా లేదా? సో ఇక్కడ మనం పుట్టాలంటే మనకి ఏంటి, అమ్మా నాన్న ఇద్దరు కలిస్తే మనం పుడుతున్నాం. కానీ భగవంతుడికి అలా కాదంట. ఆయనకి అసలు పుట్టుక అనేది ఉండదు. ఆయన ఎక్కడి నుంచి ఏ రూపంలో ఏ విధంగా ఎలా వస్తాడో అది ఆయన ఇష్టం. సో ఇక్కడ కూడా హిరణ్యకశిపుడు భగవంతుని ఈ రకంగా చూడాలి అని అనుకున్నాడు. ఎలాగా? మనిషిలా కాదు, జంతువులా కాదు, అండ్ భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఈ మాసంలో కాదు, ఇలా రకరకాల ఆల్మోస్ట్ చూస్తే ఎవ్రీబడి థాట్, అందరూ ఏమనుకున్నారంటే వీడు చావుని జయించేసేసాడు అనేసి. సో ఇంత తెలివిగా నేను యూజ్ చేశాను, భగవంతుడు నాకంటే తెలివి కలవాడా? సో నేను ఇన్ని రకాలుగా కోరుకున్నాను, ఈ రకాలన్నిటికీ మించి అతను కనిపించగలడా అన్న పంతం హిరణ్యకశిపుడిది. సో అందువల్ల ఏమన్నాడు, అసలు లేడు భగవంతుడు అని చెప్పేసి అతను నిర్ధారించుకున్నాడు. అందుకే వాళ్ళ కొడుకుని ఎన్నో చిత్రహింసలు పెట్టాడు, అన్నీ చేశాడు. చివరి ఆఖరికి ఏం చేశాడు, వాడు ఏ రకంగా అయితే కోరుకున్నాడో అదే రకంలో భగవంతుడు వచ్చి అతన్ని సంహరించడం జరిగింది. సో భగవంతుడు ఉన్నాడా లేడా, ఎలా ఉంటాడు అని అంటే మనకి శాస్త్రాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. భగవంతుడికి ఉన్నాడు, ఆయన అంతటా ఉంటాడు. ఇప్పుడు మనం చూడాలంటే కూడా మన లోపల భగవంతుడు ఉన్నారనమాట. ఏ రూపంలో ఉన్నాడు అంటే పరమాత్మ రూపంలో. సుహృదం సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి. నేను ప్రతి ఒక్కరి హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నాను, అందరికీ సుహృదయుణ్ణి, ఫ్రెండ్ని నేనే అనేసి కృష్ణుడు భగవద్గీతలో కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అనకంటే ఎక్కడ లేడు అని ప్రశ్నించుకుంటే అంతటా మనకి భగవంతుడు కనిపిస్తాడు.